అవ్వాలి అంటే ముందు స్టమక్ లోకి ఎంటర్ అవుతాం. మన మౌత్ ద్వారా టీత్ తో ఏదైతే ఫుడ్ ని గ్రైండ్ చేస్తామో సెలైవాతో మిక్స్ అయ్యి అక్కడ కొంచెం పార్షియల్ డైజెషన్ అనేది జరుగుతుంది. సో ఆ మౌత్ టీత్ తో గ్రైండ్ అయిన తర్వాత ఫుడ్ అనేది సాఫ్ట్ గా కన్వర్ట్ అయిపోయి అంటే మనము స్వాలో చేసినప్పుడు మింగినప్పుడు ఆ సెలైవాతో అది కలిసిపోయి లోపలికి మనకి స్టమక్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఈసోఫేగస్ అనే ఒక ట్యూబ్ ద్వారా స్టమక్ లోకి ఎంటర్ అవుతుంది. సో స్టమక్ లో ఏం జరుగుతుందంటే స్టమక్ నుంచి కొన్ని జ్యూసెస్ రిలీజ్ అవుతాయి. గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటారనమాట. సో ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్ లో మనకి ఎంజైమ్స్ ఉంటాయి. సో అక్కడ నుంచి ఫుడ్ అనేది అంటే ఏదైతే ఈసోఫేగస్ అనే ఒక ట్యూబ్ ద్వారా ఫుడ్ అనేది మనకి స్టమక్ లోకి ఎంటర్ అవుతుంది. సో స్టమక్ లో ఏం జరుగుతుందంటే గ్యాస్ట్రిక్ జ్యూస్ తో కంప్లీట్ గా గ్యాస్ట్రిక్ జ్యూస్ లో ఉండే మెయిన్ ఆమ్లము యాసిడ్ ఏంటి అంటే హెచ్సిఎల్ అన్నమాట. దాన్ని మనం హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటాం. సో ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఫుడ్ ని డైజెషన్ కోసం ప్రిపేర్ చేస్తుంది. అంటే లార్జ్ సబ్స్టెన్స్ అన్నిటినీ కూడా సింపుల్ గా ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి కన్వర్ట్ చేస్తుంది అనమాట. కన్వర్షన్ అనేది జరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే డైజెషన్ కి ప్రిపేర్ చేస్తుంది అనమాట ఫుడ్ ని ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి. సో ఫుడ్ అనేది మనకి ఇప్పుడు స్టమక్ లో వచ్చేసి స్టోరేజ్. స్టమక్ లో మనకి డైజెషన్ కంప్లీట్ గా జరగదు. స్టమక్ అనేది ఒక స్టోరేజ్ ఆర్గన్ అనమాట. అంటే ఫుడ్ ని డైజెషన్ కోసం ప్రిపేర్ చేయడమే కాకుండా ఫుడ్ ని ఒక 2 hours పాటు మనం ఫుడ్ తిన్న తర్వాత 2 hours వరకు స్టమక్ లోనే ఉంటుంది. సో స్టమక్ లో ఒక 2 hours పాటు దాన్ని ఏం చేస్తుంది స్టోర్ చేసి స్టోరింగ్ తో పాటు ఆ మొత్తం జ్యూసెస్ తో కలిపేస్తుంది అనమాట ఫుడ్ ని. సో ఈజీగా నెక్స్ట్ ప్రాసెస్ ఈజీగా అవ్వడానికి. సో ఆ ఫుడ్ నంతా స్టోర్ అయిన తర్వాత అది మళ్ళీ మనకి ఎక్కడ ఎంటర్ అవుతుంది అంటే అక్కడ నుంచి చిన్న ప్రేగులోకి ఎంటర్ అవుతుంది అనమాట. చిన్న ప్రేగు ఏం చేస్తుంది ఇది మెయిన్ గా అనమాట. చిన్న ప్రేగుకి మనకి 2 కనెక్షన్స్ అనేవి ఉంటాయి. ఒకటి ప్యాంక్రియాస్ నుంచి ఒకటి కనెక్షన్ ఉంటుంది. ఇంకోటి లివర్ నుంచి గాల్ బ్లాడర్ నుంచి ఒకటి కనెక్షన్ అనేది ఉంటుంది అనమాట. సో ఫుడ్ అనేది మన తిన్న ఫుడ్ అనేది కంప్లీట్ గా డైజెషన్ జరిగేది అబ్జార్ప్షన్ జరిగేది ఎందులో అంటే మనకి స్మాల్ ఇంటెస్టైన్ చిన్న పేగులో జరుగుతుంది అనమాట. అంటే ప్యాంక్రియాస్ నుంచి కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. లివర్ గాల్ బ్లాడర్ నుంచి కొన్ని జ్యూసెస్ అనేవి రిలీజ్ అవుతాయి అనమాట. సో లివర్ నుంచి వచ్చేదేమో బైల్ జ్యూస్, ప్యాంక్రియాస్ నుంచి వచ్చేదేమో ప్యాంక్రియాటిక్ జ్యూస్. అంతకన్నా ముందు 2 hours స్టమక్ లో గ్యాస్ట్రిక్ జ్యూస్. ఈ 3 జ్యూసెస్ అనేవి ఇంపార్టెంట్ దేనికోసం అంటే ఫుడ్ అనేది కంప్లీట్ గా డైజెషన్ జరగడానికి అండ్ అలాగనే అబ్జార్ప్షన్ జరగడానికి. డైజెషన్ అంటే ఏంటి అబ్జార్ప్షన్ అంటే ఏంటి అంటే డైజెషన్ అనేది ఫస్ట్ స్టెప్. అబ్జార్ప్షన్ అంటే ఏంటి అంటే నెక్స్ట్ అన్నమాట. అంటే అందులో ఉండే న్యూట్రియన్స్ ఫుడ్ బాగా డైజెస్ట్ అవుతేనే అది న్యూట్రియన్స్ అన్నిటిని కూడా ఈజీగా అబ్జర్వ్ చేసుకోవడం అంటే పీల్చుకోవడం. అంటే మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో ఆ ఫుడ్ లో ఉండే న్యూట్రియన్స్ అన్నిటిని కూడా బ్లడ్ లోకి వెళ్ళాలన్నమాట. బ్లడ్ లోకి వెళ్తే బ్లడ్ అన్నిటికీ ట్రాన్స్ఫర్ చేయడం చేస్తుంది అనమాట. సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. సో ఈ అబ్జార్ప్షన్ జరగాలి అంటే ముందు ఫుడ్ అనేది బాగా డైజెస్ట్ జరగాలి. డైజెషన్ జరగాలంటే మనకు కావాల్సినవి ఎంజైమ్స్ అన్నమాట. ఎంజైమ్స్ అలాగే హెచ్సిఎల్ అనే యాసిడ్ స్టమక్ లో రిలీజ్ అవుతుంది అనమాట. సో ఇది స్మాల్ ఇంటెస్టైన్ లో జరిగే పని. దీని తర్వాత అది ఎందులోకి ఎంటర్ అవుతుంది అంటే లార్జ్ ఇంటెస్టైన్ లోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ కూడా లార్జ్ ఇంటెస్టైన్ అండి. సో లార్జ్ ఇంటెస్టైన్ వచ్చేసి మనకి దాని యొక్క లెంత్ ఎంత ఉంటుంది అంటే 1.5 meters ఆర్ 5 feet అనుకోండి. సో దాని లెంత్ వచ్చేసి మనకి 1.5 meters అనమాట. సో దీంట్లో మెయిన్ గా వచ్చేసి మనకి పార్ట్స్ ఉన్నాయి. సో ఈ పార్ట్స్ చూసుకుంటే మనకి మెయిన్ గా లార్జ్ ఇంటెస్టైన్ లో పార్ట్స్ వచ్చేసి సీకం. సీకం అంటే స్టార్టింగ్ పార్ట్. ఇప్పుడు నేను విజువలైజ్ చూపిస్తాను. సో ఇవండి పార్ట్స్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్ చూసుకుంటే మనకి. సో ఇది లార్జ్ ఇంటెస్టైన్, ఇది స్టమక్. తర్వాత ఇది మధ్యలో ఉండేవి వచ్చేసి స్మాల్ ఇంటెస్టైన్ అండ్ దాని స్మాల్ ఇంటెస్టైన్ కంటిన్యూషన్ పార్ట్ ఇది. సో ఈ పార్ట్ వచ్చేసి మనం సీకం అంటాం. సో ఇది సీకం. సో సీకం అనేది స్టార్టింగ్ పార్ట్ లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద పేగు యొక్క స్టార్టింగ్ పార్ట్ అన్నమాట. దాని తర్వాత అది మళ్ళీ మనకి ఇలా పైకి మూవ్ అవుతుంది. దాన్ని అసెండింగ్ కోలాన్ అంటాము. అంటే లార్జ్ ఇంటెస్టైన్ కి అంటే పెద్ద పేగుకి ఇంకో పేరు ఏంటి అంటే కోలాన్ అంటారు అనమాట. సో ఈ కోలాన్ అనే వర్డ్ మనకి ఎక్కడ బాగా వినిపిస్తుంది అంటే మనకి డిసీజెస్ వచ్చినప్పుడు డాక్టర్స్ ఏదైనా టెస్ట్ చేయాలి అంటే కొలనోస్కోపీ అని అంటాం అనమాట. కొలనోస్కోపీ అంటే ఏంటి అంటే కోలాన్ అంటే లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద పేగుని మనకి ఎండోస్కోపీ ఎలాగైతే ఉంటుందో కొలనోస్కోపీ. ఎండోస్కోపీ అంటే ఓన్లీ మనం స్టమక్ వరకే కెమెరాని పంపించి చెక్ చేస్తారు. బట్ కొలనోస్కోపీ ఏంటి అంటే ఈ పెద్ద పేగు వరకు లార్జ్ ఇంటెస్టైన్ యొక్క లాస్ట్ పార్ట్ వరకు కూడా
కెమెరాని పంపించి చేస్తా, అంటే డీప్ స్టడీ అన్నమాట. దాన్ని కోలాన్ అంటాము. సో ఆ కోలాన్ని విజువలైజ్ చేసేదాన్ని, అంటే ఆ కోలాన్ని మనము కెమెరాలో చూసేదాన్ని ఏమంటాం అంటే కొలనోస్కోపీ. సో అందుకే ఎక్కువగా డాక్టర్స్ మెడికల్ టర్మ్ లో లార్జ్ ఇంటెస్టైన్ ని కోలాన్ అని పిలుస్తారనమాట. సో కోలోరెక్టల్ క్యాన్సర్ అని, కోలాన్ అని, కోలాన్ మూమెంట్స్ అని, బవల్ మూమెంట్స్ అని, లేదంటే కొలనోస్కోపీ, ఈ వర్డ్స్ అనేవి మనకి ఎక్కువ రిపోర్ట్స్ లో కనిపిస్తుంది అనమాట. సో కోలాన్ అంటే ఏంటి అంటే లార్జ్ ఇంటెస్టైన్ అని అర్థం. సో లార్జ్ ఇంటెస్టైన్ లో ఫస్ట్ పార్ట్ సీకమ్, ఈ గ్రీన్ కలర్ లో ఉంటుంది కదా సీకమ్. అండ్ మనకి ఇక్కడ టెయిల్ లాగా కనిపిస్తుంది కదండి, దీని ఏమంటాము అంటే అపెండిక్స్ అన్నమాట. సో అపెండిక్స్ లార్జ్ ఇంటెస్టైన్ యొక్క స్టార్టింగ్ పార్ట్ లో ఓపెనింగ్ అయి ఉంటుంది. సో ఏదైనా ఫుడ్ పార్టికల్ ఏదైనా వెళ్ళింది అంటే అది ఇన్ఫెక్షన్ అవుతుంది, దాన్ని అపెండిసైటిస్ అంటాము. ఈ ఆర్గాన్, ఈ అపెండిక్స్ అనేది మన బాడీలో ఎలాంటి ఫంక్షన్ అనేది ఉండదు, కానీ ఒక్కసారి దీనికి ఏమైనా ఇన్ఫెక్షన్ అయితే మాత్రం ప్రాణం పోయే సిచ్యువేషన్స్ కూడా అవుతాయి అన్నమాట. అంటే మంచిగా ఉంటే సో దీనికి ఏం ప్రాబ్లం ఉండదు, అది తీసేస్తే దానికి మనకి ఏం ప్రాబ్లం కూడా ఉండదు. కానీ అది ఇన్ఫెక్ట్ అయ్యి అలానే బాడీలో ఉంటే మాత్రం మన బాడీకి డేంజరస్ అన్నమాట. సో దానికి ఎలాంటి డిసీజ్ లేనప్పుడు దానికి ఏ ఫంక్షన్ ఉండదు కాబట్టి సో ఏం ప్రాబ్లం ఏమీ ఉండదు. డిసీజ్ వచ్చినప్పుడు మాత్రం దాన్ని తీసేయాలన్నమాట. సో తీసేసినాక బాడీ నార్మల్ యాక్టివిటీస్ అనేవి చేసుకుంటాయి, సో దాంతో పెద్ద యూజ్ ఏమీ ఉండదు అనమాట. అపెండిక్స్ తర్వాత మనకి ఈ సీకం, తర్వాత ఇది గ్రీన్ కలర్ పార్ట్ అంతా అసెండింగ్ కోలాన్, నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఈ ఎల్లో కలర్ అంతా కూడా డిసెండింగ్ కోలాన్, ట్రాన్స్వర్స్ కోలాన్, తర్వాత డిసెండింగ్ కోలాన్, పింక్ కలర్ సిగ్మాయిడ్ కోలాన్ అండ్ రెక్టమ్. ఈ కోలాన్ అంటే లార్జ్ ఇంటెస్టైన్ లో భాగాలన్నమాట, పోర్షన్స్. ఇదంతా కూడా ఈ అసెండింగ్ కోలాన్, డిసెండింగ్ కోలాన్, సిగ్మాయిడ్ కోలాన్, రెక్టమ్, ఈ కింద ఓపెనింగ్ వచ్చేసి యానస్, అక్కడ నుంచే మనం మోషన్ అనేది పాస్ చేస్తాం అనమాట. సో ఈ పార్ట్ అంతా కూడా ఏమంటాము అంటే లార్జ్ ఇంటెస్టైన్. సో దీని యొక్క లెంత్ వచ్చేసి 1.5 మీటర్స్ లెంత్ ఉంటుంది, ఆర్ 5 ఫీట్ లెంత్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇది మెయిన్ గా దేనికి యూజ్ అవుతుంది లార్జ్ ఇంటెస్టైన్ అంటే, ఆల్రెడీ ఫుడ్ అంతా కూడా డైజెషన్ జరిగి, తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ చిన్న పేగులో అబ్జార్ప్షన్ జరిగి, ఇంకా తర్వాత ఏదైనా మిగిలి ఉంటే వాటిని మళ్ళీ అబ్జర్వ్ చేసే పని మన లార్జ్ ఇంటెస్టైన్ పని. అండ్ మనం తీసుకున్న ఫుడ్ లో న్యూట్రియన్స్ అన్ని కూడా అబ్జార్ప్షన్ జరిగిన తర్వాత అది మోషన్ లాగా కన్వర్ట్ అవ్వడానికి, అంటే వేస్ట్ మెటీరియల్ లాగా కన్వర్ట్ అవ్వడానికి, అంటే మోషన్ ని ఫామ్ చేయడానికి, ఏదైతే వేస్ట్ మనం తీసుకున్న ఫుడ్ ద్వారా ఏదైతే వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుందో ఆ వేస్ట్ అంతటిని కూడా ఫామ్ చేసేది ఏంటి అంటే జరిగే దేంట్లో అంటే లార్జ్ ఇంటెస్టైన్. సో లార్జ్ ఇంటెస్టైన్ కి ఏదైనా డిజార్డర్స్ వచ్చాయి అనుకోండి, మనకి ఫస్ట్ కనిపించే సింటమ్ ఒకటి మోషన్ రాకపోవడం, లేదంటే మోషన్స్ ఎక్కువ అవ్వడం, దాన్ని డయేరియా అంటాము. మోషన్స్ రాకపోతే దాన్ని కాన్స్టిపేషన్ అని అంటాం. సో మోషన్ కి రిలేటెడ్ గా ఏదైనా సిమ్టమ్స్ కనిపించాయి అంటే దాని అర్థం లార్జ్ ఇంటెస్టైన్ కి లేదంటే కోలానికి ఏదో ప్రాబ్లం జరిగింది, అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటేనే మనకి మోషన్ సరిగ్గా రాకపోవడం కానీ, లేదంటే ఎక్సెస్ గా మోషన్స్ అవ్వడం కానీ, బ్లడ్ పడడం కానీ, ఇవన్నీ కూడా మనకి సిమ్టమ్స్, గుర్తులు అనమాట, సైన్స్ అండ్ సిమ్టమ్స్ అన్నమాట. ఇవి పార్ట్స్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్. సో నెక్స్ట్ వచ్చేసి నేను మొన్న రీసెంట్ గా డిస్కస్ చేసేటప్పుడు హార్ట్ గురించి చెప్పాను, దాంట్లో లేయర్స్ చెప్పాను. సేమ్ అలానే మన బాడీ పార్ట్ లో ప్రతి ఒక్క ఆర్గన్ కి, ప్రతి ఒక్క బాడీ పార్ట్ కి మనకి లేయర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. వెరీ ఇంపార్టెంట్. ఈ లేయర్స్ ఒక్కొక్క లేయర్ అనేది ఒక్కొక్క పని చేస్తుంది. సో అలానే మనకి లార్జ్ ఇంటెస్టైన్ అనే కాదండి, మనకి డైజెస్టివ్ సిస్టమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, అంటే మౌత్ నుంచి లాస్ట్ ఎండింగ్ మోషన్ పాస్ చేసే యానస్ వరకు కూడా దాన్ని ఏమంటాము అంటే డైజెస్టివ్ ట్రాక్ట్ అంటాము, లేదంటే డైజెస్టివ్ ట్యూబ్ అని కూడా అనుకోవచ్చు. సో ఇదంతా కంటిన్యూషన్ పార్ట్, ఏది మౌత్, ఈసోఫేగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, లాస్ట్ ఫైనల్ గా మనకి యానస్. ఈ పార్ట్స్ అన్నిటికీ కూడా లేయర్స్ అనేవి ఉంటాయి. ఆ లేయర్స్ నేమ్స్ ఇవ్వండి, ఇవి లేయర్స్ అన్నమాట. సో లోపల నుంచి చూసుకుంటే మనకి లోపల ఉండే లేయర్ ని ఏమంటాము అంటే మ్యూకోజా. ఇది ఇంపార్టెంట్ అండి, ఈ లేయర్స్ అనేవి ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని డిసీజెస్ ఒక లేయర్ కి వస్తాయి, కొన్ని డిసీజెస్ 2 లేయర్స్, కొన్ని డిసీజెస్ ఏంటి అంటే అన్ని లేయర్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. ముందు మనకి డాక్టర్స్ ఎండోస్కోపీ చేసినప్పుడు చూసేది అదే, ఏ లేయర్ ఎఫెక్ట్ అయింది అంటే ఇన్నర్ లేయర్ నుంచి అవుటర్ లేయర్ కి ఎఫెక్ట్ అవుతుందా, ఓన్లీ మనకి ఇన్ఫెక్షన్ అనేది ఓన్లీ లోపల లేయర్ మట్టుకే ఉందా, అంటే స్ప్రెడ్ అవుతుందా లేదా, లేయర్స్ ఎలా ఉన్నాయి, ఈ 4 లేయర్స్ బాగున్నాయి. కొన్ని కేసెస్ లో ఏమవుతాయి అంటే ఒక లోపల ఉండే లేయర్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. సో అంటే ఏంటి, అది ఫస్ట్ డిగ్రీ అని.
కొన్ని కేసెస్ ఏంటి ఇంకా సివియర్ ఎక్కువైనప్పుడు ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ ఎఫెక్ట్ అవ్వడం, ఇంకా సివియర్ అయినప్పుడు ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ థర్డ్ లేయర్, ఇంకా సివియర్ అయినప్పుడు 4 లేయర్స్, అంటే కంప్లీట్ గా 4 లేయర్స్ ఉంటాయి. సో వాళ్ళు ఎండోస్కోపీ చేసినప్పుడు చెక్ చేసుకునేది ఏంటి అంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది ఆ బాడీ పార్ట్ అంటే ఆ పార్ట్ లో మాత్రమే ఉందా, పక్కన ఆర్గన్ కి స్ప్రెడ్ అయిందా, ఒకవేళ అదే బాడీ పార్ట్ అంటే ఆ పార్ట్ లోనే ఉంటే ఎన్ని లేయర్స్ ఎఫెక్ట్ అయింది, ఫస్ట్ లోపర్ లేయరా అవుటర్ లేయరా మిడిల్ లేయరా, మొత్తం లేయర్స్ అన్ని ఎఫెక్ట్ అయిపోయి పుండులాగా ఫామ్ అయిపోయి ఆ పుండులో నుంచి బ్లీడింగ్ అవుతుంది, ఆల్సర్స్ అంటాం అనమాట. ఆల్సర్ అనేది ఫస్ట్ లేయర్ కి మాత్రమే ఉందా, పరిమితమై ఉందా, లేదంటే ఇంకా లోపలికి స్ప్రెడ్ అయిపోయి ఆ లేయర్స్ అన్నిటినీ కూడా హోల్ చేసేసి ఆ హోల్ లో నుంచి బ్లడ్ వస్తుందా, బ్లీడింగ్ అవుతుందా, ఇవన్నీ చెక్ చేసుకుంటాం. సో అందుకే మనకి లేయర్స్ అనేవి లేయర్స్ ఎన్ని లేయర్స్ ఉంటాయని తెలుసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. సో ఫస్ట్ లేయర్ వచ్చేసి అంటే లోపల నుంచి చెప్తున్నాను, లోపల ఉండే లేయర్ అంటే మనకి పేగుల స్టార్టింగ్ లోపల చూసుకుంటే మనకు ఉండే లేయర్ ఏమంటాము అంటే మ్యూకస్ అంటాము, మ్యూకోజా అని కూడా అంటాము. నెక్స్ట్ దాని వెనక ఉండే లేయర్ ఏంటి అంటే సబ్ మ్యూకోజా అంటాము. సో మ్యూకోజాలో ఏముంటాయి అంటే ఈ మ్యూకోజా అంటే లోపల లేయర్లో ఏముంటాయి అంటే ఆ ఫుడ్ లో ఏవైతే మనకి మిగిలిపోయిన న్యూట్రియన్స్ విటమిన్స్ ఉంటాయో వాటిని అబ్జర్వ్ చేసే, వాటిని మళ్ళీ అంటే మోషన్ ద్వారా అది బయటికి వెళ్ళకుండా ఇంకా దాంట్లో ఉండే ఏదైనా సారం ఏదైనా ఇంకా మిగులుంటుందేమో అని చెప్పేసి లార్జ్ ఇంటెస్టైన్ లో ఉండే ఈ మ్యూకోజా లేయర్ ఏం చేస్తుంది అంటే ఇంకా అబ్జర్వ్ చేయడం అంటే ఇంకా పీల్చుకోవడం చేస్తూ ఉంటుంది. ఇంకా పీల్చుకోవడం చేసిన తర్వాత ఫైనల్ గా మిగిలింది వేస్ట్ అన్నమాట. సో ఆ సెల్స్ అన్ని ఎందులో ఉంటాయంటే మ్యూకోజా అనే ఇన్నర్ లేయర్ లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సబ్ మ్యూకోజా. సబ్ మ్యూకోజాలో ఏముంటుంది అంటే మనకి బ్లడ్ సప్లై ఉంటుంది. సో ప్రతి ఆర్గన్ కి బ్లడ్ అనేది పంపింగ్ అవ్వడం ఇంపార్టెంట్, సప్లై అవ్వడం. ఆర్గన్ పని చేయాలి అంటే మన శరీరంలో ఉండే అవయవం పర్టికులర్ అవయవం ఏదైనా పని చేయాలంటే దానికి ఏం కావాలి అంటే బ్లడ్ సప్లై అవ్వాలి. సో అది బ్లడ్ సప్లై ఏ లేయర్ లో అందుతుంది అంటే సబ్ మ్యూకోజా అంటే మ్యూకోజా వెనక. దాని వెనక ఉండే లేయర్ ఏమంటాము అంటే మస్కులార్ లేయర్ అంటాం, అంటే మజిల్. సో మజిల్ ఎందుకు యూజ్ అవుతుంది, మూమెంట్ కోసం. మజిల్ అంటే మనకి మూమెంట్ కోసం యూజ్ అవుతుంది. సో ఫుడ్ ఎలా వెళ్తుంది అంటే ఇప్పుడు మన గొంగలి పురుగు ఎలాగైతే ముందుకి వెనుక అనుకుంటూ మూవ్ అవుతుందో దాని మూమెంట్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అలానే మన ఫుడ్ కూడా కాంట్రాక్ట్ రిలాక్స్ అట్లా ముందుకు జరుగుతూ జరుగుతూ ఉంటుంది అనమాట, ఒకటేసారి అది మూవ్ అవ్వదు అనమాట. సో కొంచెం దగ్గరికి మళ్ళా విచ్చుకోవడం అట్లా కాంట్రాక్ట్ రిలాక్స్ దాన్ని ఏమంటాము అంటే పెరిస్టాలసిస్ మూమెంట్ అంటాం. పెరిస్టాలసిస్ మూమెంట్ అంటే అలా గొంగలి పురుగు ఎలాగైతే వెళ్తుందో సో ఆ మూమెంట్ ఏమంటాం అంటే పెరిస్టాలసిస్ మూమెంట్. ఆ మూమెంట్ బాగా జరగాలి అంటే మజిల్స్ అనేవి సపోర్టెడ్ గా ఉండాలి. సో అంత సపోర్టెడ్ గా ఉంటేనే తప్ప ఆ మూమెంట్ అనేది జరగదు. ఆ మూమెంట్ లోనే ఏమేమైతే మన బాడీలోకి అబ్జర్వ్ అవ్వాలో అవన్నీ అబ్జర్వ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ఫైనల్ గా వచ్చేసి అవుటర్ లేయర్, దాన్ని సీరోజా అంటాము. ఈ సీరోజా లేయర్ ఏంటంటే ఇది ప్రొటెక్షన్ లాగా యూజ్ అవుతుంది మనకి, అంటే లోపల ఉండే స్ట్రక్చర్స్ అన్నిటిని ప్రొటెక్ట్ చేయడానికి సీరోజా లేయర్ అవుటర్ లేయర్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ 4 లేయర్స్: మ్యూకోజా, సబ్ మ్యూకోజా, మజిల్ లేయర్ అండ్ సీరోజా లేయర్. సో ఈ లేయర్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది ఎన్ని లేయర్స్ కి స్ప్రెడ్ అవుతుంది, దాన్ని బట్టి ఆ డిగ్రీని బట్టి వాళ్ళకి డిసీజ్ కండిషన్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట ఈ లేయర్స్ లో. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫంక్షన్స్. సో ఏమేం ఫంక్షన్స్ అంటే స్మాల్ ఇంటెస్టైన్ అంటే మనకి అబ్జార్ప్షన్ కోసం యూజ్ అవుతుంది. లార్జ్ ఇంటెస్టైన్ దేనికి యూజ్ అవుతుంది అంటే మెయిన్ గా వచ్చేసి లార్జ్ ఇంటెస్టైన్ మనకి ప్రొడక్షన్ ఆఫ్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఇందాక మీకు చెప్పాను కదండి, డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎంజైమ్స్ లేకపోతే మన ఫుడ్ అనేది డైజెషన్ జరగదు. డైజెషన్ జరిగిన తర్వాతనే మనకి అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. అబ్జార్ప్షన్ జరిగిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మెటబాలిజం. ఇవన్నీ కరెక్ట్ గా జరిగితేనే మనం తీసుకున్న ఫుడ్ లో ఉండే న్యూట్రియన్స్ పోషకాలన్నీ కూడా మన శరీరానికి అందుతాయి. ఈ ఏ ప్రాసెస్ జరగకపోయినా, డైజెషన్ జరగకపోయినా, అబ్జార్ప్షన్ జరగకపోయినా, మెటబాలిజం అనేది సరిగా జరగకపోయినా మనకి మన శరీరానికి కావాల్సిన మన ఫుడ్ లో ఉండే పోషకాలు ఏవి కూడా అందవు. పోషక ఆహారం తినడం ఇంపార్టెంటే, తిన్న తర్వాత అది మోషన్ లో వెళ్ళిపోతే వేస్ట్ కదా, మనకి న్యూట్రియన్స్ అందకుండా వెళ్ళిపోతే. సో ఆ పోషకాలు అన్ని కూడా మన శరీరానికి అందాలి అంటే
మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క సెల్ కి అందాలి అంటే ఈ ప్రాసెస్ అనేవి కరెక్ట్ గా జరగాలి. సో దీనికి ఫస్ట్ ముఖ్యమైన పాత్ర వచ్చేసి ఎంజైమ్స్ వల్ల జరుగుతుంది. తర్వాత మనకి లివర్ ద్వారా మెటబాలిజం అనేది జరుగుతుంది. సో ఈ ఎంజైమ్స్ అనేవి ఏం చేస్తుందంటే ఫుడ్ ని బిగ్ స్ట్రక్చర్ నుంచి స్మాల్ స్ట్రక్చర్ కి చేంజ్ చేయడం. అంటే మనకి ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా మనం ఆ, తీసుకొచ్చుకొని మనం అలానే వండం కదండి. దాన్ని ఏం చేస్తాం, స్మాల్ స్మాల్ పీసెస్ గా కట్ చేస్తాం. కట్ చేసిన తర్వాత దాన్ని మనం బాయిల్ చేస్తాము. సో బాయిల్ చేసిన తర్వాత మనం దాన్ని ఏం చేస్తాము, బాయిల్ చేసిన తర్వాత ఆ అది స్మూత్ గా అయిన తర్వాతనే కదండి మనం తినడానికి యూజ్ అవుతుంది. తెచ్చుకున్నట్టు మనము సో మనకి ఇంపార్టెంట్ ఎంజైమ్స్ మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే ఎంజైమ్స్ మనకి ఫుడ్ ని డైజెషన్ జరగడానికి, అలానే అబ్జార్ప్షన్ జరగడానికి, అండ్ ఫైనల్ గా లివర్ కి ఈజీగా మెటబాలిజం జరగడానికి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి డైజెషన్ ఆఫ్ ద ఫ్యాట్స్ అంటే ఏంటి అంటే కొవ్వు పదార్థాలు. దేంట్లో ఎక్కువగా ఉంటాయి కొవ్వు సంబంధించినవి అంటే మనకి ఎక్కువగా నాన్ వెజ్ ఫుడ్ అంటే మనకి ఇప్పుడు బీఫ్ కానీ లేకపోతే మటన్ కానీ చికెన్ కానీ ఇలా కొంతమంది ఇంకా వేరే వేరే తింటుంటారు కదండి, రెడ్ మీట్ అని. సో ఇవన్నీ కూడా దాంట్లో ఎక్కువగా మనకి ఏముంటాయి అంటే ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఫ్యాట్ కంటెంట్ లో మనకి మెయిన్ గా డైజెషన్ జరిగే దేని ద్వారా అంటే లివర్ ద్వారా. లివర్ లో మెయిన్ గా ముఖ్యమైనది ఏంటి అంటే గాల్ బ్లాడర్ అన్నమాట. సో ఈ గాల్ బ్లాడర్ ఏం చేస్తుంది అంటే మనకి బైల్ జ్యూస్ ని ప్రొడ్యూస్, అంటే యాక్చువల్లీ బైల్ జ్యూస్ ప్రొడ్యూస్ చేసేది ఏంటి అంటే లివర్. కానీ లివర్ నుంచి అది బయటికి రావాలి అంటే ముఖ్యమైన పాత్ర గాల్ బ్లాడర్ కి ఉంటుందన్నమాట. సో ఈ గాల్ బ్లాడర్ ఏం చేస్తుంది అంటే ఆ బైల్ జ్యూస్ ని మనకి చిన్న పేగులోకి పంపించడం వల్ల మనకి ఫ్యాట్ అనేది ఈజీగా డైజెస్ట్ యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి దేనికి యూజ్ అవుతుందంటే న్యూట్రియన్స్ కి. సో ఇందాక నేను చెప్పిన టాపిక్స్ అన్ని ఈ ఫంక్షన్స్ లో కవర్ అవుతాయండి. ఫస్ట్ వచ్చేసి ఎంజైమ్స్ రిలీజ్ చేయడం, తర్వాత ఫ్యాట్ ని డైజెస్ట్ చేయడం, న్యూట్రియన్స్ అన్నిటిని కూడా అబ్జర్వ్ చేయడం. ఫస్ట్ స్టెప్ డైజెషన్, సెకండ్ స్టెప్ వచ్చేసి అబ్జార్ప్షన్, థర్డ్ వచ్చేసి మెటబాలిజం అన్నమాట. మెటబాలిజం జరిగిన తర్వాత మనకి ఫైనల్ గా ఏదైతే వేస్ట్ ప్రోడక్ట్ అయితే మిగులుతుందో అదేంటి అంటే మోషన్ లాగా మనం దాన్ని బయటికి పంపించేస్తాం అనమాట. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ ఈ మూడు పార్ట్స్ లో జరుగుతుంది అనమాట. సో వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్ అబ్జర్వ్ చేయడం కూడా ఇంపార్టెంట్. వాటర్, ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటి అంటే లవణాలు లైక్ సోడియం, పొటాషియం, కాల్షియం, మినరల్స్, న్యూట్రియన్స్ ఇవన్నీ కూడా మనకి ఏం జరగాలి అంటే అబ్జార్ప్షన్ జరగాలి. వాటర్ కూడా మన బాడీ హైడ్రేషన్ లో ఉండడం కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఫంక్షన్స్ అన్ని కూడా దేంట్లో క్యారీ అవుట్ అవుతాయి అంటే మనకి లార్జ్ ఇంటెస్టైన్ లో క్యారీ అవుతాయి అన్నమాట. సో మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే లార్జ్ ఇంటెస్టైన్ ది స్మాల్ ఇంటెస్టైన్ ఏదైతే న్యూట్రియన్స్ ని అబ్జర్వ్ చేయకుండా వదిలేస్తుందో వాటిని రీఅబ్జర్వ్ చేయడం, ప్లస్ మన ఫుడ్ రీఅబ్జార్ప్షన్ జరిగిన తర్వాత వేస్ట్ ని ఫామ్ చేసి దాన్ని బయటికి పంపించడం. ఇది మెయిన్ లార్జ్ ఇంటెస్టైన్ యొక్క ఫంక్షన్ అన్నమాట. సో దీంట్లో ఒకవేళ లార్జ్ ఇంటెస్టైన్ కి ఏదైనా డిసీజెస్ అటాక్ అవుతాయి, డిసీజెస్ వచ్చినప్పుడు ఏమేమి డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే, సో మెయిన్ గా మనకి లార్జ్ ఇంటెస్టైన్ లో కనిపించే మెయిన్ డిసీజ్ ఇది చాలా మందిలో చూస్తాము, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అన్నమాట, IBD. సో బవల్ అంటే ఏంటి అంటే కోలాన్ ఆర్ లార్జ్ ఇంటెస్టైన్ అని అర్థం. సో బవల్ అన్న, కోలాన్ అన్న, లార్జ్ ఇంటెస్టైన్ అన్న, ఇంటెస్టైన్స్ అన్న ఇవన్నీ కూడా మనకి ఇంటెస్టైన్ కి సంబంధించిన వర్డ్స్ అన్నమాట ఈ వర్డ్స్. సో దీంట్లో ఫస్ట్ మనకి కనిపించే డిసీజెస్ ఏంటి అంటే ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్, IBD. సో దీంట్లో టూ కేసెస్ చూస్తాం అనమాట. టూ మెయిన్ టైప్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి అల్సరేటివ్ కోలైటిస్, ఇది వచ్చేసి క్రాన్స్ డిసీజ్. సో ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే అల్సరేటివ్ కోలైటిస్ అనేది ఇందాక మీకు లేయర్స్ చెప్పాను కదండి, మ్యూకోజా, సబ్ మ్యూకోజా అని. సో ఇది వచ్చేసి కోలాన్ కి మాత్రమే, అంటే లార్జ్ ఇంటెస్టైన్ కి మాత్రమే వచ్చే డిసీజ్ అన్నమాట అల్సరేటివ్ కోలైటిస్. సో అల్సరేటివ్ అంటే ఏంటి, అల్సర్ అంటే ఏంటి అంటే పుండు అని అర్థం అనమాట. సో ఇన్నర్ లేయర్స్ కి, అంటే లేయర్స్ కి లోపల ఇందాక లేయర్స్ చెప్పాను కదండి, ఆ లేయర్స్ కి
ఓన్లీ ప్రత్యేకించి లార్జ్ ఇంటెస్టైన్ కి మాత్రమే ఈ డిసీజ్ అనేది ఫామ్ అవుతుంది. అందుకే దీనికి పేరు అల్సరేటివ్ కోలైటిస్. కోలాన్ అంటే ఏంటి అంటే లార్జ్ ఇంటెస్టైన్ అని అర్థం. ఇందాక చెప్పాను కదండి. అల్సరేటివ్ కోలైటిస్ అంటే ఏంటి అంటే లార్జ్ ఇంటెస్టైన్ లోపల పుండ్లు అవుతే, కురుపుల్లాగా అవుతే, అల్సర్ ఫామ్ అవుతే దాన్ని ఏమంటాము అంటే అల్సరేటివ్ కోలైటిస్ అని అంటాం. ఇదేంటి అంటే క్రాన్స్ డిసీజ్. ఈ క్రాన్స్ డిసీజ్ అనేది ఏంటి అంటే డైజెస్టివ్ సిస్టమ్ లో ఉండే ఏ పార్ట్ కైనా రావచ్చు. అంటే మౌత్ లో రావచ్చు, లేకపోతే స్టమక్ లో రావచ్చు, స్మాల్ ఇంటెస్టైన్ లో రావచ్చు, లార్జ్ ఇంటెస్టైన్ లో కూడా రావచ్చు. కాబట్టి లార్జ్ ఇంటెస్టైన్ లో కూడా వచ్చే వన్ ఆఫ్ ద డిసీజ్ లో ఈ క్రాన్స్ డిసీజ్ ని కూడా యాడ్ చేశారు. అండ్ ఈ క్రాన్స్ డిసీజ్ అనేది మనకి క్యాన్సర్ కి కూడా దారి తీసే ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో సేమ్ ఇది కూడా ఏమవుతుంది అంటే ఇన్ఫెక్షన్ ని కాజ్ చేస్తుంది. ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ అనేది కాజ్ చేస్తుంది అనమాట. అంటే పుండ్లు లాగా ఫామ్ చేస్తుంది. సో ఇలా ఈ డిసీజ్ వచ్చినప్పుడు, అంటే ఈ అల్సరేటివ్ కోలైటిస్ కానీ క్రాన్స్ డిసీజ్ కానీ వచ్చినప్పుడు వా వాళ్ళలో కనిపించే మెయిన్ సిమ్టమ్ ఏంటి అంటే మోషన్ కి రిలేటెడ్ గా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అనమాట. అంటే ఏంటి, మోషన్ సరిగా పాస్ చేయలేకపోవడం కానీ, లేదంటే మోషన్ లో బ్లడ్ రావడం కానీ. ఎందుకు అంటే ఇప్పుడు ఏదైనా అల్సర్ ఉంది, పుండు ఉంది అంటే దాని నుంచి బ్లీడింగ్ వస్తుంది కదండి. సో ఆ బ్లడ్ అనేది మోషన్ తో పాటు కలిపి వస్తే మోషన్ లో బ్లీడింగ్ అవ్వడం కానీ, పెయిన్ ఉండడం కానీ, ఫుడ్ అనేది సరిగ్గా డైజెషన్ అనేది జరగదు అనమాట. వాళ్ళు చాలా తక్కువ ఫుడ్ తీసుకోవాలి ఎక్కువ టైమ్స్, ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లం అనేది వాళ్ళకి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ డిసీజెస్ మెయిన్ గా వచ్చేసి ఇన్ఫ్లమేషన్ అనే సిమ్టమ్ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి అంటే మొత్తం రెడ్ గా పచ్చి పుండు లాగా అయిపోతుంది అనమాట. ఎంత పెయిన్ ఉంటుంది అంటే వాళ్ళకి చిన్న కారం, ఏదైనా కారం తిన్నారు అంటే ఇంకా వాళ్ళకి అంత మంటలాగా ఉంటుంది అనమాట. వాళ్ళ డైట్ లో కూడా అన్ని కూడా లైట్ లైట్ గా తీసుకోవాలన్నమాట. సో చాలా సాఫ్ట్ డైట్ అండ్ లైట్ గా, ఏ కారం కానీ ఎక్కువ చాలా చప్పగా వాళ్ళు ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ డిసీజ్ వచ్చినప్పుడు. అండ్ ఈ డిసీజ్ కి మెయిన్ కాజ్ ఏంటి అంటే ఒకటి మన లైఫ్ స్టైల్ హ్యాబిట్ ఒకటి ఉంటే, ఇంకోటి హెరిడిటరీ. అంతకుముందు జెనెటికల్ గా, అంతకుముందు వాళ్ళ పేరెంట్స్ కి ఎవరికైనా ఉండుంటే జెనెటికల్ గా కూడా ఈ డిసీజ్ అనేవి, ఈ అల్సరేటివ్ కోలైటిస్ అన్నా కానీ క్రాన్స్ డిసీజ్ అన్నా కానీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటది. సో వీళ్ళలో కనిపించే మెయిన్ సిమ్టమ్ ఏంటి అంటే వెయిట్ లాస్ అనేది ఉంటుంది. ఎందుకంటే సరిగ్గా ఫుడ్, సడన్ వెయిట్ లాస్, సడన్ గా వాళ్ళు వెయిట్ లాస్ ఎందుకు అయిపోతారంటే ఆ ఫుడ్ తీసుకోరు కాబట్టి. ఫుడ్ లో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని కూడా మన శరీరానికి అబ్జర్వ్ అవుతూనే వెయిట్ అనేది మెయింటైన్ చేయగలుగుతాము. సో ఆ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి వెయిట్ లాస్ అనేది ఉండడము, నెక్స్ట్ వాళ్ళకి ఎనర్జీ ఉండదు, ఇమ్యూన్ సిస్టమ్ అనేది సడన్ గా వాళ్ళకి మొత్తం కూడా డ్రాప్ అయిపోతుంది. సో ఇది మెయిన్ గా మనకి లార్జ్ ఇంటెస్టైన్ లో కనిపించే మెయిన్ డిజార్డర్ ఏంటి అంటే ఐబిడి, అల్సరేటివ్ కోలైటిస్ అండ్ క్రాన్స్ డిసీజ్ అన్నమాట. అల్సరేటివ్ కోలైటిస్ అంటే ఏంటి అంటే అల్సర్ ఫామ్ అవ్వడం దేంట్లో, లేయర్స్ లో. ఇందాక నేను చెప్పిన లేయర్స్ ఉన్నాయి కదండి, ఆ లేయర్ లైనింగ్ లో లార్జ్ ఇంటెస్టైన్ లో వస్తుంది. క్రాన్స్ డిసీజ్ అనేది లార్జ్ ఇంటెస్టైనే కాదు, డైజెస్టివ్ సిస్టమ్ లో ఏ పార్ట్ కైనా రావచ్చు. సో ఈ క్రాన్స్ డిసీజ్ లో కూడా వీళ్ళకి ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది, రెడ్నెస్ అయిపోవడం, లోపల ఉండే లేయర్స్ అన్ని కూడా రెడ్ అయిపోవడం. అండ్ ఇది ఏంటి అంటే డీప్ గా స్ప్రెడ్ అవుతుంది, అన్ని టిష్యూస్ కి స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. క్యాన్సర్ అంటే అదే కదండి, బాడీ పార్ట్స్ అన్నిటికి కూడా స్ప్రెడ్ అయిపోతుంటది. సో ఇది వచ్చేసి ఒకటే దగ్గర ఉంటది అనమాట. ఆల్సర్ ఏదైతే పుండు అయితే ఫామ్ అయిందో అది ఒకటే పార్ట్ లో ఉంటుంది, స్ప్రెడ్ అనేది ఉండదు. కానీ దీనికి అలా కాదండి, ఈ క్రాన్స్ డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటది అనమాట. ఒక బాడీ పార్ట్ కి వచ్చిందంటే, ఒకవేళ ఎగ్జాంపుల్ స్టమక్ వచ్చింది అనుకోండి, స్టమక్ నుంచి చిన్న పేగులోకి, చిన్న పేగులో నుంచి పెద్ద పేగుకి, అట్లా మొత్తం టిష్యూస్ అన్నిటికీ కూడా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇది అలా కాదు, ఇప్పుడు ఈ ఒక్క పార్ట్కి వచ్చింది అనుకోండి, ఈ పార్ట్ లో మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ వచ్చింది అనుకోండి, ఇక్కడ మాత్రమే ఉంటుంది. అంటే ఎక్కడైతే అల్సర్ ఫామ్ అయిందో అక్కడ మాత్రమే ఉంటుంది, స్ప్రెడ్ అవ్వదు. కానీ ఇది అలా కాదు, ఇది మొత్తం ఎక్కడంటే ఇక్కడ రెడ్నెస్ అయింది, ఇక్కడ రెడ్నెస్ అయింది చూడండి, ఇక్కడ రెడ్నెస్. సో ఇదంతా ఏంటి అంటే స్ప్రెడ్ అవ్వడం వల్ల వచ్చిన ప్రాబ్లం అన్నమాట. సో దీని నేచర్ అది, క్రాన్స్ డిసీజ్ యొక్క నేచర్ స్ప్రెడ్ అయ్యే కెపాసిటీ అనేది దానికి ఉంటుంది. కానీ అల్సరేటివ్ కోలైటిస్ కి మాత్రం స్ప్రెడ్ అయ్యే నేచర్ అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ డిజార్డర్ వచ్చేసి ఏంటి అంటే డైవర్టికులైటిస్. డైవర్టికులోసిస్ అన్న డైవర్టికులైటిస్ అంటే ఏంటి అంటే, సో ఇలా మనకి పౌచెస్ లాగా, ఇలా బుడపల్ లాగా బయటకు వస్తుంది అనమాట. వీటిని ఏమంటాము అంటే డైవర్టికులా అని అంటాము. సో ఇవేంటి అంటే
ఈ 2 కేసెస్ యొక్క డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ డైవర్టిక్యులోసిస్ మీరు ఇక్కడ ఇమేజ్ లో చూడొచ్చు. ఇలా బుడపల్లాగా వచ్చింది కానీ ఇక్కడ ఎక్కడా కూడా మనకి రెడ్నెస్ కానీ బ్లీడింగ్ కానీ లేదు. ఇది కేసు నార్మల్ కేసు. అంటే వీళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్, అంటే ఈ కేసులో ఉండే వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. వీళ్ళు ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకుంటే ఈ డైవర్టిక్యులోసిస్ అనే ప్రాబ్లం అనేది క్యూర్ అయిపోతుంది అన్నమాట. అంటే వీళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే, అంటే ఇలా పౌచెస్ లాగా ఫామ్ అయినప్పుడు వీళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే, డిస్కంఫర్ట్ అయితే ఉంటుంది కానీ నెక్స్ట్ నేను చెప్పే కేసు కంటే ఎక్కువగా వీళ్ళకి అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు, సిమ్టమ్స్ ఏమీ ఉండవు. వీళ్ళకి ఫైబర్ ఉన్న డైట్ తీసుకుంటే సరిపోతుంది. సో ఫైబర్ డైట్ అంటే మనకి పీచు పదార్థాలు ఉన్న ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే వీళ్ళకి ఈ ఈ ఫామ్ అయిన ఈ పౌచెస్ అనేవి మళ్ళీ నార్మల్ స్టేజ్ కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కానీ వీళ్ళకి ఈ డైవర్టిక్యులైటిస్, సో మీరు ఇక్కడ చూసుకుంటే వీళ్ళలాగానే వీళ్ళకి కూడా పౌచ్ అనేది ఏర్పడింది. కానీ ఆ పౌచ్ లో చూడండి మనకి ఇన్ఫ్లమేషన్, రెడ్నెస్ అనేది ఉంది. వాటిలో నుంచి చూడండి బ్లీడింగ్ కూడా, బ్లడ్ కూడా వస్తుంది, బ్లీడింగ్ కూడా అవుతుంది. ఈ కేసులో మాత్రం చాలా సివియర్ సిమ్టమ్స్ ఉంటాయి. ఏంటి అంటే, ఒకటి స్టమక్ పెయిన్ ఉంటుంది, చాలా మోషన్స్ అవుతాయి, మోషన్స్ తో పాటు వాళ్ళకి బ్లీడింగ్ అవుతుంది, బాగా బ్లీడింగ్ ఉంటుంది, సివియర్ గా స్టమక్ పెయిన్ ఉంటుంది. ఫుడ్ అనేది అసలు వాళ్ళకి డైజెషన్ అనేది జరగదు, మోషన్ ఫామ్ అవ్వదు. ఒకవేళ అయినా కూడా వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉంటుంది. ఒకవేళ కొంచెం కొంచెం మోషన్ పాస్ చేసినా కూడా వాళ్ళకి సో ఇలా బ్లీడింగ్ అనేది ఉంటుంది. మోషన్ పాస్ చేసేటప్పుడు చాలా పెయిన్ అనేది వాళ్ళకి ఉంటుంది అనమాట. సో ఈ కేస్ కంటే ఈ కేస్ అనేది చాలా డేంజరస్ కేసు. అండ్ దీంట్లో వాళ్ళకి సిమ్టమ్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా పెయిన్ ఉండడం కానీ, మోషన్ తో పాటు బ్లడ్ పడడం కానీ అట్లా చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. సో ఇవి డైవర్టికులోసిస్ అండ్ డైవర్టికులైటిస్ కి డిఫరెన్స్ అన్నమాట. ఈ డైవర్టికులా అంటే ఏంటి అంటే, ఎక్స్ట్రా గ్రోత్, అంటే ఇంటెస్టైన్ అనేది బయటికి ఒక బుడపలాగా ఫామ్, ఎక్స్ట్రా గ్రోత్ అనేది రావడం అన్నమాట. సో ఇది డిఫరెన్స్ అండి. డైవర్టిక్యులోసిస్ లో వీళ్ళకి ఎంత పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ ఇందులో ఈ కేసులో మాత్రమే వాళ్ళకి సివియర్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇది లార్జ్ ఇంటెస్టైన్ లో వచ్చే ఇంకో డిసీజ్. నెక్స్ట్ వచ్చేసి లార్జ్ ఇంటెస్టైన్ కి వచ్చి ఇంకో డిసీజెస్ ఏం రావచ్చు అంటే ఆ కోలోరెక్టల్ క్యాన్సర్ అన్నమాట. సో క్యాన్సర్, మనకి క్యాన్సర్ తెలిసిందే కదండి. క్యాన్సర్ అంటే ఏంటి అంటే, సెల్స్ అనేవి వైడ్ గా ఎక్కువగా గ్రోత్ అవ్వడం, అబ్నార్మల్ గా గ్రోత్ అవ్వడం. ఏదైనా కూడా మనకి లిమిట్ లో ఉండాలి. లిమిట్ లేకుండా అది ఇష్టం వచ్చినట్టు స్ప్రెడ్ అయిపోవడం, ఇష్టం వచ్చినట్టు పెరిగిపోతే ఏమవుతుంది అంటే దాన్ని మనం క్యాన్సర్ అంటే, అబ్నార్మల్ గా గ్రోత్ అవ్వడం అన్నమాట. నార్మల్ గ్రోత్ ఈజ్ డిఫరెంట్ అండ్ అబ్నార్మల్ గ్రోత్ ఈజ్ డిఫరెంట్. అబ్నార్మల్ గా అది గ్రోత్ అవుతే మనం ఏమంటాము అంటే దాన్ని కోలోరెక్టల్ క్యాన్సర్ క్యాన్సర్ అని అంటాము. ఏ పార్ట్కి వస్తే ఆ పార్ట్కి ఆ పేరు పెడతాము. ఇప్పుడు లంగ్స్కి వస్తే లంగ్ క్యాన్సర్, కిడ్నీకి వస్తే కిడ్నీకి కిడ్నీ ట్యూమర్స్ అని అంటాము, బ్రెయిన్కి వస్తే బ్రెయిన్ ట్యూమర్ అని అంటాము, లివర్కి వస్తే లివర్ ట్యూమర్ అని అంటాము. అలా ఏ బాడీ పార్ట్ లో ఉండే సెల్స్ పెరిగితే ఆ బాడీ పార్ట్ యొక్క క్యాన్సర్ ట్యూమర్ అని అంటాం. సో అలానే కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే ఏంటి, కోలో అంటే ఏంటి, లార్జ్ ఇంటెస్టైన్. సో కోలాన్ అన్న కోలో అన్న ఒకటే. రెక్టమ్ అంటే ఏంటి, లార్జ్ ఇంటెస్టైన్ లో ఒక పార్ట్ అన్నమాట. సో ఇది కోలోరెక్టల్ క్యాన్సర్. కామన్ రెక్టమ్ అంటే ఏంటి అంటే, మనకి ఏదైతే మోషన్ మనం పాస్ చేస్తామో మనకి లార్జ్ ఇంటెస్టైన్, ఇప్పుడు యూరిన్ కూడా ఎలాగైతే యూరిన్ బ్లాడర్ లో కొంచెం సేపు స్టోర్ అయ్యి బ్లాడర్ అంతా కూడా ఫిల్ అయినాక మనకు అప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది, బ్లాడర్ ఫిల్ అయింది, సో యూరినేట్ చేయి అంటే యూరిన్ కి వెళ్ళండి అన్నట్టు మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సేమ్ అలానే మనకి మన ఫుడ్ అంతా డైజెషన్ జరిగి అబ్జార్ప్షన్ జరిగి మిగిలిన న్యూట్రియన్స్ అన్ని కూడా మన శరీరంలోకి అబ్జర్వ్ అయిన తర్వాత మిగిలిన వేస్ట్ అంతా కూడా ఎక్కడికి వచ్చి స్టోర్ అవుతుంది, రెక్టమ్ లో ఉంటుంది. ఇదన్నమాట, ఈ పార్ట్ అంతా కూడా మనకి రెక్టమే. సో రెక్టమ్ లో ఉంటుంది అనమాట. రెక్టమ్ ఏం చేస్తుంది అంటే మోషన్ ని స్టోర్ చేసి ఉంచుతుంది. మనకి అదంతా ఫిల్ అయిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, మనకి మోషన్ వస్తున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఆ ఫీలింగ్ వచ్చే వరకు కూడా ఆ మోషన్ ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అంటే రెక్టమ్ లో ఉంటుంది అనమాట. సో ఈ రెక్టమ్ లో మనకి కామన్ గా మనకి ఆ, ఏంటి అంటే ఫైబ్రాయిడ్స్ రావడం కానీ, పైల్స్ రావడం కానీ, పుండ్లు రావడం కానీ, దాంతో పాటే మనకి కామన్ గా కనిపించేది ఏంటంటే క్యాన్సర్. సో ఇది హైలీ డేంజరస్. సో ఒక్కసారి క్యాన్సర్ తో ఆ రెక్టమ్ అనేది ఎఫెక్ట్ అయ్యింది అంటే కూడా మనకి ఈ మోషన్ పాస్ చేసే విషయంలో కానీ, మోషన్ ఫామ్ అయ్యే విషయంలో కానీ, మోషన్ స్టోర్ అయ్యే విషయంలో కూడా మనకి ప్రాబ్లం అనేది ఉంటుంది. సో వన్స్ ఒక్కసారి మనకి
లార్జ్ ఇంటెస్టైన్ కి ఈ కోలాన్ ఈ క్యాన్సర్ అనే కాదండి. సో లార్జ్ ఇంటెస్టైన్ కి ఇందాక నేను చెప్పినట్టు అల్సర్ ఫామ్ అయినా లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చినా అలా పౌచెస్ లాగా ఫామ్ అయినా క్యాన్సర్ వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా లార్జ్ ఇంటెస్టైన్ కి సో మెయిన్ గా ఏం ఎఫెక్ట్ అవుతుంది అంటే మోషన్ ఫామ్ అయ్యే విషయంలో మనకి ప్రాబ్లం అవుతుంది. అంటే వాళ్ళకి ఏంటి అంటే ఎక్కువగా మోషన్స్ అన్న అవ్వడం, దాన్ని ఏమంటాం మనం డయేరియా అని అంటాం. అసలు మోషనే రాకపోవడం, దాన్ని ఏమంటాము కాన్స్టిపేషన్ అంటాము. లేదు వస్తుంది మోషన్ అంటే దాంట్లో ఖచ్చితంగా వాళ్ళకి బ్లీడింగ్ అవ్వడం, సో బ్లడ్ అనేది పడుతుంది. ఇంకోటి మోషన్ పాస్ చేసేటప్పుడు చాలా పెయిన్ ఉండడం, డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. అండ్ వాళ్ళ ఫుడ్ తీసుకున్నప్పుడు ఫుడ్ కొంచెం స్పైసీ తీసుకున్నా, కొంచెం కారం ఎక్కువైనా ఉప్పు ఎక్కువైనా ఏంటి అంటే వాళ్ళకి దాని వల్ల డైజెషన్ జరిగే ప్రాసెస్ లో చాలా సివియర్ డిస్కంఫర్ట్ అనేది, అబ్డామినల్ పెయిన్ అనేది ఉండడం. కొంతమందికి ఏంటి అంటే బయటకు వచ్చేస్తుంది, లైక్ వామిటింగ్స్ ఆ లార్జ్ ఇంటెస్టైన్ కానీ దాన్ని భరించలేకపోతుంది. అంటే ఫుడ్ ని డైజెస్ట్ చేయలేకపోవడం, అబ్జర్వ్ చేయలేకపోయే కెపాసిటీ దానికి లేదు. ఎందుకు అంటే దానికి అసలు ఆ శక్తే లేకపోవడం. ఎందుకు? ఆ లేయర్స్ ఎఫెక్ట్, పుండ్లైన పుండు మీద కారం చల్లితే ఎలా ఉంటుందని సేమ్ అలానే ఆ పుండు ద్వారా ఆ ఫుడ్ అనేది కంప్లీట్ గా అబ్జర్వ్ చేయలేకపోవడం వల్ల మోషన్ రాదనమాట. ఒకవేళ వచ్చినా కూడా బ్లీడింగ్ అవ్వడం ఇవన్నీ కూడా. సో ఇలా ఉంటే వాళ్ళు ఫుడ్ సరిగ్గా తీసుకుంటారా? తీసుకోరు. ఫుడ్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది? బాడీ వీక్ అయిపోవడం, సడన్ గా వెయిట్ లాస్ అయిపోవడం, శరీరానికి అందాల్సిన న్యూట్రియంట్స్ ఏవి అందకపోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది? ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవ్వడము. వాళ్ళకి ప్రతి చిన్నది కూడా ఎక్కువ రోజులు టైం పడుతుంది క్యూర్ అవ్వడానికి. సో ఇవన్నీ కూడా వాళ్ళకి కనిపిస్తాయి. ఇంకోటి ఏంటి అంటే ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది ఇంకా డేంజరస్, అంటే డెత్ కూడా దారి తీస్తుంది అనమాట. సో ఒకటి మనకి లార్జ్ ఇంటెస్టైన్ అనే కాదండి, డైజెస్టివ్ సిస్టమ్ లో ఏ పార్ట్ కి క్యాన్సర్ వచ్చినా కూడా అది ఖచ్చితంగా పక్కదానికి స్ప్రెడ్ అవ్వడం, మెయిన్ గా మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ని డ్యామేజ్ చేస్తుంది. అండ్ దాని ద్వారా డెత్ అయిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. మెయిన్ గా ఎక్కువ హైలీ డేంజరస్ ఏంటి అంటే ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ ఒకటి, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఒకటి, అండ్ వచ్చేసి లివర్ క్యాన్సర్. సో ఇవన్నీ హైలీ డేంజరస్, మెయిన్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఇవన్నీ కూడా. లివర్, ప్యాంక్రియాస్ లేకపోతే ఫుడ్ డైజెషన్ జరగదు. సో ప్యాంక్రియాస్ ఇంపార్టెంట్, లివర్ ఇంపార్టెంట్, అండ్ గాల్ బ్లాడర్ కూడా ఇంపార్టెంట్. సో రేపు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ గాల్ బ్లాడర్ గురించి అండి. సో అది అప్పుడు చెప్తాను గాల్ బ్లాడర్ మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది. సో లార్జ్ ఇంటెస్టైనే కాదండి, మన డైజెస్టివ్ సిస్టమ్ లో ఉండే ప్రతి ఒక్క ఆర్గన్, ప్రతి ఒక్క పార్ట్ అనేది ఇంపార్టెంటే. స్టమక్ ఇంపార్టెంటే, స్మాల్ ఇంటెస్టైన్ ఇంపార్టెంటే, లార్జ్ ఇంటెస్టైన్ ఇంపార్టెంటే, ఈవెన్ మనం మోషన్ పాస్ చేసే యానస్ తో సహా, ప్రతి యానస్ అంటే ఏంటంటే మోషన్ పాస్ చేసే ఓపెనింగ్ ఉంటుంది కదండి, దాన్ని మనం యానస్ అంటాము. ప్రతి ఒక్క పార్ట్ ఈ ఓపెనింగ్ అన్నమాట. సో ప్రతి ఒక్క పార్ట్ అనేది కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో ఏది ఎఫెక్ట్ అయినా మనకి డైజెషన్ ఎఫెక్ట్ అవుతుంది. డైజెషన్ సరిగా జరగకపోతే దాన్ని అబ్జర్వ్ చేయలేదు మన బాడీకి న్యూట్రియన్స్ ఏవి అందవు. సో అబ్జర్వ్ చేయలేకపోతే అది మళ్ళీ ఫైనల్ గా వేస్ట్ ప్రోడక్ట్ గా ఫామ్ అవ్వలేదు. కొంతమందికి విపరీతమైన వామిటింగ్స్ ఉంటాయి, కొంతమందికి విపరీతమైన డయేరియా ఉంటుంది. సో తిన్నది తిన్నట్టు వామిటింగ్ అవ్వడం, తిన్నది తిన్నట్టు మోషన్ లాగా వెళ్ళడం, లూజ్ మోషన్స్, వాటర్ గా వెళ్ళిపోతుంటది. సో దీని వల్ల ఏమవుతుంది, మొత్తం బాడీలో ఇప్పుడు మోషన్స్ అయినా కూడా బాడీ డిహైడ్రేట్ అవ్వడము, బీపీ పడిపోయి కొంతమంది డెత్ అయిన కేసెస్ కూడా ఉన్నాయన్నమాట. సో మన హెల్త్ మెయింటైన్ చేసుకో అంటే మెయిన్ గా డైజెస్టివ్ ట్రాక్ట్ మెయింటైన్ చేసుకోవాలి అంటే మనం లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి, అలాగే మన ఫుడ్ హ్యాబిట్స్ అనేవి కూడా చేంజ్ చేసుకోవడం. ఇప్పుడు అల్సర్ ఫామ్ అవుతుంది అంటే దేని వల్ల అండి? స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల. సో ఈ ఎక్కువ షుగర్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము. సో ఎక్కువ షుగర్ ఉన్న ఫుడ్ తీసుకుంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. ప్యాంక్రియాస్ ఇప్పుడు ఏదైనా కూడా ప్రతి ఒక్క దానికి లిమిట్ ఉంటుంది. సో మనం ఎంత షుగర్ తీసుకుంటే అంత ప్యాంక్రియాస్ ఏం చేయాలి, ఇన్సులిన్ ని రిలీజ్ చేయాల్సి వస్తుంది. సో ఎంత వరకు అని ప్యాంక్రియాస్ కి కూడా ఓపిక ఉంటుంది. మనం ఎంత ఎక్కువ షుగర్ తీసుకుంటే అంతే ఫైనల్ గా అది కూడా చేతులు ఎత్తేస్తుంది, ఇంకా నా వల్ల కాదు, నేను ఇంకా ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేయలేనని. సో అప్పుడు మనకి ఏం అటాక్ అవుతుంది? డయాబెటిస్ అటాక్ అవుతుంది. సో ఏదైనా కూడా మనం లిమిట్ గా తీసుకోవాలి. ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఉంటే అంత మన క్యాలరీస్ అన్ని బర్న్ అవుతాయి, క్యాలరీస్ అన్ని కూడా ఖర్చు అవ్వాలి.
తిన్నట్టు మనం కూర్చుంటే, మనం ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా ఉంటే ఏమవుతుంది? ఆ క్యాలరీస్ అనేవి కూడా ఫ్యాట్‌గా, బ్యాడ్ కొలెస్ట్రాల్‌గా కన్వర్ట్ అయిపోయి, అవి ఎక్కడ పడితే అక్కడ స్టోర్ అవ్వడం. సో, అది ఎక్కడ పడితే అక్కడ ఏంటి అంటే బ్లడ్ వెసెల్స్‌లో ఎళ్లి స్టోర్ అయిపోయి కూర్చుంటుంది. అప్పుడు బ్లడ్ సప్లై అందక, బాడీ పార్ట్స్ అన్నీ ఇబ్బంది పడడం, హార్ట్ పంపింగ్ చేయలేకపోతుంది. అంటే ప్రెషర్‌తో పంప్ చేయాలి. సో, అదెంత ప్రెషర్‌తో పంప్ చేస్తే అంత బీపీ పెరిగిపోవడము. సో, బీపీ పెరిగింది అంటే అన్నిటిని ఎఫెక్ట్ చేయడం, కిడ్నీ ఎఫెక్ట్ ఇవన్నీ ప్రతి ఒక్క దానికి లింక్ అనేది ఉంటుందనమాట. సో, మనం ఫిజికల్ యాక్టివిటీ, మన హెల్తీ లైఫ్ స్టైల్, ఈటింగ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా మనం ఎంత హెల్తీగా మెయింటైన్ చేసుకుంటే అంత ప్రతి ఒక్క పార్ట్ లార్జ్ ఇంటెస్టైన్ అనే కాదండి. ప్రతి ఒక్క పార్ట్‌ని మనము హెల్తీగా మెయింటైన్ చేయగలుగుతామనమాట. సో, థాంక్ యూ అండి. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థాంక్ యూ సో మచ్.